ఇక మీనరాశి ఆఖరి రాశి వారికి ఎలా ఉండబోతోంది? మీనానికి సంవత్సరం అండి. ఇది కష్టాలతో ఉన్న సంవత్సరం. మీనంలోనే శని ప్రవేశిస్తున్నాడు. అలానే ప్రస్తుతం రాహు ఉన్నాడు. వీళ్ళకు ముఖ్యంగా అపప్రదలు తప్పకపోవచ్చు. అంటే జనాలు వీళ్ళు మంచి చేసినా చెడుగానే అనుకుంటారు. వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా వీళ్ళకి చివరికి వచ్చేసి ఒక రకమైన చెడ్డ రిమార్కే వస్తుంది. తద్వారా ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోయి కుంగిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా శని ఆరోగ్యాన్ని బాధిస్తాడు. తర్వాత వచ్చేసి క్రమంగా కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిపోతుంది. అంతవరకు కుటుంబంలో అందరూ కూడా వీళ్ళ చుట్టూనే ఉన్నారు, వీళ్ళే సెంట్రలైజ్డ్గా ఉన్నారు. కానీ వచ్చేసి ఒక్కసారిగా అందరూ వీళ్ళని వదిలిపెట్టేసేసి వీళ్ళు ఒంటరి వారు అవుతున్నారు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. తదుపరి వీళ్ళకి వచ్చేసరికి మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా శని గురుడు అర్ధాష్టమంలోకి వస్తాడు. అలానే ధనస్థానాధిపతి కుజస్తంభనం వల్ల ఆర్థిక విషయాలు స్తంభిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశిలో ఉండేటువంటి 29వ తారీఖు మార్చిలో ఉండేటువంటి గ్రహణం ఏదైతే ఉన్నదో అది మొత్తం 6 గ్రహాలు దాంట్లో ప్రాధాన్యత ఉన్నాయండి. సహజంగా యురేనస్ని ఎక్కువ నెప్ట్యూన్ని పాటించరు కానివ్వండి, నెప్ట్యూన్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ మీనంలో. మీనం జలరాశి, జలగ్రహం నెప్ట్యూన్, ఈ రెండు కలిసిన దానివల్ల వీళ్లకు ఆ మార్చి నుంచి ఒక 2 నెలలు అటు 2 నెలలు ఇటు చాలా సందిగ్ధత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతమందికి శస్త్రచికిత్సలు తప్పకపోవచ్చు, ఆకస్మిక ప్రమాదాలు, కొన్ని వాహన గండాలు, ఇలాంటి వాటికి అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళని మృత్యుంజయ శాంతి చేసుకోమని చెప్తాను. అలానే వచ్చేసి వీళ్ళకు ఆత్మరక్ష కోసం, కుటుంబ రక్ష కోసం ప్రత్యేకమైనటువంటి రక్షాపరమైనటువంటి రక్షోఘ్న సూక్తం అని ఉంటుంది, విష్ణువుకి సంబంధించింది. అలాంటి రక్షోఘ్న సూక్తంతో హోమం చేసి వీళ్ళ కుటుంబానికి కానివ్వండి వీళ్ళకి కానీ ఒక ప్రత్యేకమైన రక్షణ కట్టి దాని ద్వారా వచ్చేసి వీళ్ళకు దాంతో పాటుగా వచ్చేసేసి మృత్యుంజయం ఆరోగ్యం కోసం కానివ్వండి, తర్వాత వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి కొంత ప్రాణానికి హాని లేకుండా ఉండడం కోసం అలాంటి శాంతులు చేయించుకుంటే మంచిది. సో ఓవరాల్గా 12 రాశుల వారికి కూడా ఎంతో కొంత మంచి అయితే జరగబోయే సంవత్సరంగా 2025 అయితే ఉండబోతోంది. గత సంవత్సరంతో పోలిస్తే 100% మంచి సంవత్సరం. ఓకే.